హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఈ ఎండాకాలంలో దొరికే యమ్మీ యమ్మీ తాటి ముంజల పాయసం. ఎండాకాలంలో తాటి ముంజలు మనం ఎన్నోసార్లు తింటాం కదా, అట్లా నార్మల్గా తినడమే కాకుండా అప్పుడప్పుడు ఇలా పాయసం కూడా చేసుకొని తినండి. ఎంత బాగుంటుందో కూల్గా. ఒంటికైతే మస్తు చలువ అనమాట ఈ తాటి ముంజలు. ఈ పాయసం చేసుకోవడానికి పెద్దగా టైం కూడా ఏం పట్టదు, జస్ట్ 5 minutes లో చేసుకోవచ్చు. నేను ఇక్కడ 1/2 లీటర్ పాలు తీసుకున్నా. మంచిగా మసిలిన తర్వాత 4-5 స్పూన్ల షుగర్ వేసుకోవాలి. ఒక ఇలాచి ఇట్లా దంచి వేసుకోవాలి. ఇలా పాలు మసిలిన తర్వాత పక్కకు పెట్టేసుకోవాలి, ఎందుకంటే పాలు చల్లారాలన్నమాట. ఆ లోపు మనం తాటి ముంజలు పొట్టు తీసుకొని మంచిగా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోవాలన్నమాట. నిజం చెప్పాలంటే ఈ తాటి ముంజలు తొక్క తీయడానికే నాకు ఎక్కువ టైం పట్టింది, మిగతా ప్రాసెస్ అంతా ఈజీ అనమాట. నాకైతే ఈ తాటి ముంజలు తొక్క తీస్తుంటే ఎప్పుడెప్పుడు పాయసం చేసుకొని తినాలా అని ఉంది. దాంట్లో వచ్చే వాటర్ అయితే చాలా టేస్టీ ఉంటుంది కదా. ఇలా తొక్క మొత్తం తీసేసిన తర్వాత చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోవాలి. అవి కట్ చేసుకుంటే జర్రన జారుతున్నాయి అనమాట తాటి ముంజలు. ఒక ప్లేట్లోనే కట్ చేసుకోండి. దాంట్లో వచ్చే వాటర్ కూడా మనం పాయసంలోనే వేయాలి. చెప్పడం మర్చిపోయినా, ఈ పాయసం కోసం తాటి ముంజలు లేతవే తీసుకోవాలి, ముదిరినవి తీసుకోవద్దు. ఇలా కట్ చేసుకున్న తర్వాత పాలు చల్లగైన తర్వాతనే మనం ఈ తాటి ముంజలని అందులో వేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో కొంచెం నెయ్యి వేసుకొని కాజు, బాదం, కిస్మిస్ ఇవి కూడా వేయించి పాయసంలో వేసుకోవాలి. వేయించిన డ్రై ఫ్రూట్స్ ని పాయసంలో వేసేసుకుంటే అంతే అనమాట తాటి ముంజల పాయసం. ఇప్పుడు ఈ పాయసాన్ని అలానే తాగకుండా కాసేపు ఫ్రిడ్జ్ లో పెట్టి తాగండి. బాడీకి ఎంత కూల్గా ఉంటుందో. ఈ పాయసం తాగుతుంటే గుట్కకి తాటి ముంజలు పంటికి తగులుతాయి కదా, ఏమన్నా టేస్ట్ ఉందా. ఈ ఎండాకాలంలో తాటి ముంజల పాయసం చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్